ఒక సేవకుడు చనిపోయారు, ఇప్పుడు లేరు ఆయన. ఆయన అనేవాడు, మనము పాట పాడినా మన కార్యాలు ఖర్చు అవ్వాలి, మనం ఆరాధన చేసినా మన కార్యాలు ఖర్చు అవ్వాలి అనేవాడండి. అప్పుడు అర్థమయ్యేది కాదు నాకు. బైబిల్ ట్రైనింగ్లో చెప్పారు. ఆయన చెప్పిన మాట అప్పుడు అర్థం కాలే నాకు. దేవుని కొరకు ఖర్చు అవడం ఏంటి అని అనుకునేవాడిని. కానీ దేవుని కొరకు ఖర్చు అవడం అంటే మనల్ని మనం ఖర్చు చేసుకోవడమే. ఆమెను చెప్పండి. మన కుటుంబం కోసం ఎంతో ఖర్చు చేస్తున్నామండి, డబ్బు కాదు నేను అనేది. మన కుటుంబం కోసం ఎంతో ఖర్చు చేస్తున్నాం, శరీరంలో ఉన్న కష్టాన్ని, బలాన్ని, ఓపికను. ఆ ఖర్చు చేసే దానిలో 10వ వంతు దేవునికి నీవు ఖర్చు చేయగలిగితే, దేవునికి 10వ వంతు నీవు ఆరోగ్య విషయంలో ఖర్చు చేయగలిగితే, నీ దేహంలో అనారోగ్యమైన మాట వినబడదు. చెప్పరే గట్టిగా ఆమెనని. ఏ దేవుని కోసం ఖర్చు చేస్తే వినబడదు అన్నప్పుడైనా ఆలోచించాలిగా మీరు. దేవుని కోసం మీ ఆరోగ్యం ఖర్చు చేస్తే ఆయన మీకు 100ంతల ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. విశ్వసించండి. ఈ రోజు నుంచి నా దేవుని కోసం నేను ఏం చేస్తున్నా, ఏ పరిచర్య చేసినా దీవెనేనండి అని పాస్టర్ గారు మమ్మల్ని పనిచేయమంటున్నాడని అనుకోకండి. నేను దేవుని ఆలోచన బట్టి చెప్తున్నా. మనం దేవుని సంబంధం ఒక చిన్న పని ఏది చేసినా, ఊడ్చినా, తుడిచినా, మీరు చాపలేసినా, ఒకవేళ వడ్డించినా, వంట చేసినా, మీరు ఎక్కడికి వచ్చి చేశారో ఆ పని నా కోసం కాదు, అమ్మగారి కోసం కాదు, మీరు దేవుని సన్నిధిలో ఆ పని చేశారు కనుక ఆ దీవెన మీ కుటుంబాల మీద తరతరాలు నిలుస్తుంది. మేము చేసి పొందుకున్నామండి, పొందుకున్నాం కాబట్టి ఆ పని చేసామని అది దానిలోని దీవెన గురించి చెప్పగలుగుతున్నాం. ప్రతిరోజు ఇది మనుషులకు చేస్తున్నాం అని మనం అనుకోకూడదు. ఏదైనా సరే మీరు గడిచిన వారం చేసిన పని కూడా మనుషులకని చేయలే, మీరు దేవునికి చూసి చేశారు కదా, ఆ ప్రతిఫలాలు దేవుడు మీకు దయచేయబోతున్నాడు. ప్రతిరోజు కూడా అండి మీరు దేవుని కొరకు ఏది చేసినా, గుప్పిలు విప్పినా, కష్టపడినా, ఖర్చు చేసినా, సేవకునితో ఒకవేళ ఏదైనా కోటానికి ప్రయాణమై వెళ్ళొచ్చినా ఆ దీవెన కూడా మీకు ఉంటుందండి. ఆమెను చెప్పండి. సేవకునితో ఏదైనా కోటానికి వెళ్ళొస్తే సేవకునికి కదా మాకేం పర్లేదు అనుకోకండి. ఒకవేళ మీరు వెళ్ళొచ్చినా సరే ఆ దీవెన సేవకునికి ఎంత దీవెన దేవుడు దయచేశాడో ఆ దీవెన మీ కుటుంబాలకి దేవుడు దయచేయబోతున్నాడు.